ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ వయసులో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంది సార్? ప్రతి ఒక్క మగవాడికి ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండడం సహజమైనా కానీ అందరికీ ప్రాస్టేటిక్ సంబంధించి అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్లో మామూలుగా సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి సార్, మెడికల్ అంటే మేనేజ్మెంట్తో కూడా దాన్ని పొడిగించచ్చా? ఎవరికైతే ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల మూత్ర విసర్జనలో కష్టం కలుగుతుందో, అండ్ అసలు ఫస్ట్ ఫండమెంటల్గా అడగాల్సి సార్, ప్రాస్టేట్ యొక్క పాత్ర ఏమిటి శరీరంలో? అంటే మగవారిలో యుక్త వయసులో సెమెన్లోకి కొన్ని హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలు పురుషుల్లో చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఎప్పటి నుంచో మనం దీని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త టెక్నాలజీ అండ్ కొత్త ట్రీట్మెంట్ మెథడాలజీస్ బహుశా ప్రాస్టేట్కి సర్జరీ కూడా అవసరం లేకుండా ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించి దీర్ఘకాలం పాటు వాళ్ళకి హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి పురుషులకి తోడ్పడుతోంది. అదే రెజ్యూమ్ థెరపీ. ఏమిటి రెజ్యూమ్ థెరపీ అండ్ అసలు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ సర్వసాధారణంగా అందరికీ వస్తుందా, కొంతమందికే వస్తుందా, హూ ఇస్ ఎట్ రిస్క్? ఈ విషయాలన్నీ మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ యూరాలజిస్ట్ ఫ్రమ్ AINU డాక్టర్ మల్లికార్జున్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే పురుషుల్లో కామనే కదా, ఏజ్ కదా అంటారు. ఏ వయసులో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ మొదలవుతుంది సార్? అంటే మగవారిలో పురుషుల్లో 50 ఏండ్లు పైబడిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ కొద్దో గొప్ప ప్రాస్టేట్లో కొన్ని చేంజెస్ కనపడతాయి. దాన్ని స్లైట్ ఎన్లార్జ్మెంట్ అనొచ్చు, కొంచెం ఎక్కువగా కావచ్చు. వాటిలో ఒక 25% మందికి మూత్ర విసర్జనలో కొద్దో గొప్ప లోపం, కొద్దో కష్టం రావడం కానీ, విసర్జన సరిగా లేకపోవడం కానీ, సన్నగా రావడం కానీ ఈ విధంగా జరుగుతుంది. కానీ దాంట్లోనే ఒక 10% వాళ్ళకో 5% వాళ్ళకో మనం సర్జరీ చేసి వాళ్ళకి ఆ ఉపశమనాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మగవాడికి ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉండడం సహజమైనా కానీ అందరికీ ప్రాస్టేట్కి సంబంధించిన సమస్యలు ఉండవు. చాలామంది అనుకుంటారు ఒక అల్ట్రాసౌండ్ చేసి నాకు కూడా ప్రాస్టేట్ ఉంది. ప్రతి మగవాడికి ప్రాస్టేట్ ఉంటుంది. ప్రతి మగవాడికి 50 ఏళ్ల తర్వాత కొంచెం పెరుగుదల జరుగుతుంది. కానీ కష్టం ఉన్న వాళ్ళకే మనకు ట్రీట్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి కారణాలు ఏంటి సార్ యాక్చువల్లీ? అంటే మగవారిలో 50 ఏండ్ల వయసులో వచ్చే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇట్స్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ అనమాట. ఆ ఏజ్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ మారడం కానీ, ఈస్ట్రాడియోల్ లెవెల్స్ మారడం వల్ల ఆ ప్రాస్టేట్లో గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో ఒక అడినోమాటస్, లియోమాటస్ హైపర్ప్లేషియా అనేది జరుగుతుంది. దానివల్ల సైజ్ ఆఫ్ ద ప్రాస్టేట్ కొంచెం పెరుగుదల రావడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా జరుగుతుంది. సో ఇది అబ్నార్మల్ కాదు, ఏజ్ రిలేటెడ్ చేంజ్, వయసుతో వచ్చే ఒక మార్పు మాత్రమే. కానీ కొంతమందికి మాత్రం ఈ మార్పు వల్ల కొంచెం కష్టం రావడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్స్లో మామూలుగా సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి సార్, మెడికల్ అంటే మేనేజ్మెంట్తో కూడా దాన్ని పొడిగించచ్చా సమస్యని ఎక్కువ ఫ్లేరప్ కాకుండా? అంటే మామూలుగా ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉంది అన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదమ్మా, అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల మూత్ర విసర్జనలో కష్టం కలుగుతుందో వాళ్ళకే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఒక మోస్తరుగా కొద్దిపాటిగా ఉన్న వాళ్ళలో కొంత మెడికేషన్తోనే వాళ్ళకి రిలీఫ్ రావడం జరుగుతుంది. మరీ ఎక్కువగా ఉండి మూత్ర విసర్జనే రాకుండా ఏదైనా క్యాథెటర్ పెట్టి రిటెన్షన్లో ఉన్న వాళ్ళకి కానీ, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అనేది తప్పకుండా అవసరం పడుతూ ఉంటుంది. కానీ ఇంతవరకు ఇన్ని రోజులుగా మనకు ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. సో ఈ 50 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వరకు ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదర్ మెడికేషన్ ఆర్ సర్జరీ మాత్రమే ఆప్షన్స్గా ఉండేటివి ఇన్ని రోజులు. ఇంకొక మార్గం అనేది మాత్రం లేకుండా ఉండేది. సో కష్టం ఉన్నప్పుడు మెడికేషన్ అవసరం, మరీ ఎక్కువ కష్టం అయితే సర్జరీ అవసరం. రైట్. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ రెజ్యూమ్ థెరపీ అని ఒకటి మనం వింటున్నాం సార్, కొత్తగా వచ్చినట్టుంది. బహుశా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఉందని చెప్పచ్చు. అవును, ఇది లాస్ట్ 4 years 5 years నుంచే ఉంది. 4 years 5 years నుంచి ఉంది. రెజ్యూమ్ థెరపీ అంటే ఏమిటి సార్ యాక్చువల్లీ? అంటే రెజ్యూమ్ అనేది ఒక కొత్త థెరపీ ఫర్ ప్రాస్టేట్ అమ్మా. ఎన్లార్జ్మెంట్ని తగ్గించాలి. మనకి ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ జరిగిన దానివల్ల మూత్రనాళం అనేది కంప్రెస్ అయిపోతుంది, దానివల్ల మూత్ర విసర్జన రాదు. మనం మందులు ఇచ్చిన దానివల్ల దాన్ని కొంచెం ష్రింక్ చేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ 2 మెథడ్స్ నేను ఇందాకే చెప్పాను. ఈ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అంటే ఏమిటి అంటే, ఆ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్డ్ ప్రాస్టేట్ లోపల నీడిల్స్ ద్వారా వాటర్ వేపర్ని ఇంజెక్ట్ చేస్తాం. ఆ వాటర్ వేపర్ అనేది ఇంజెక్ట్ చేసిన దానివల్ల అది ఆ వేడి ప్లస్ డెసికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఒక 3 to 4 weeks టైంలోకి అది బాగా ష్రింక్ అవడం అనేది జరుగుతుంది. సో ఎండగట్టినట్టు అయిపోతుంది.
సో ఇట్ షరింక్స్. సో ఆ షరింకేజ్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ మూత్రనాళం ఓపెన్ అయిపోవడం, మూత్ర విసర్జన ఫ్రీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక కొత్త మెథడాలజీ ఈ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఎన్లార్జ్మెంట్ కోసం. అంటే దాన్ని ఇంకొంచెం విశదీకరించాలి అంటే, ఈ షింకేజ్ వల్ల మరి ఇన్ని రోజులు మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇన్ని రోజులు మెడిసిన్ అండ్ ఆపరేషన్ ఉంది, ఇప్పుడు కొత్తగా మనం సాధించింది ఏమిటి అంటే వీఆర్ డివాయిడ్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్స్, అంటే సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్లోనూ ప్లస్ ఈ ఆపరేషన్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి ఈ మెథడాలజీలో ఉండదన్నమాట. అది అడ్వాంటేజ్. అయితే మరి ఇది వన్ టైం ఫర్ లైఫ్ థెరపీయా సార్, ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీ, లేదా పీరియాడిక్గా దాన్ని అంటే మళ్ళీ అది ఎన్లార్జ్ అవుతూ ఉండడం, మళ్ళీ అది ష్రింక్ చేసుకుంటూ పోవడం అలా అవుతుందా? అంటే దిస్ విల్ కమ్ అండర్ మినిమలీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్ అంటాం, దాదాపు మినిమలీ వెరీ. రీట్రీట్మెంట్ రేట్స్ అనేటివి చాలా తక్కువేనమ్మా. అంటే మామూలుగా చూస్తే ప్రాస్టేట్ మనం ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా, దాంట్లో ఉన్న కండ కొంచెం తీసేసిన తర్వాత కూడా మళ్ళా రీగ్రోత్ అనేది కొంతమందిలో జరుగుతుంది. అది ఒక 10-15 ఏళ్ళు చూసామనుకోండి, మళ్ళీ గ్రో అయ్యే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా వీళ్ళలో కూడా మళ్ళా గ్రోత్ అనేది రావచ్చు, కానీ యూజువల్గా 10 ఏళ్ల లోపల రీగ్రోత్ అనేది సహజంగా చూడం. ద రీట్రీట్మెంట్ రేట్స్ అనేటివి లెస్ దాన్ 10%. అండ్ అసలు ఫస్ట్ ఫండమెంటల్గా అడగాల్సింది సార్, ప్రాస్టేట్ యొక్క పాత్ర ఏమిటి శరీరంలో? అంటే మగవారిలో యుక్త వయసులో సెమెన్లోకి కొన్ని ఎంజైమ్స్ రావడం జరుగుతుంది. అవి ఈ ఫెర్టిలైజేషన్లో పనికొస్తాయి. సో దానికోసం ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది అవసరం అన్నమాట. సో ఆ ఎంజైమ్స్ ఏవైతే వస్తాయో దానివల్ల సెమెన్ లిక్విఫాక్షన్కి ప్లస్ ఫెర్టిలైజేషన్కి పనికొస్తుంది అన్నమాట. సో అది ప్రాస్టేట్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అన్నమాట బాడీలో. బట్ ఒక వయసు దాటిన తర్వాత ఆ ఫంక్షన్స్ లూజ్ అయిపోతాయి, ఎంజైమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కానీ దాని తర్వాత అది ఒక వెస్టిజియల్ ఆర్గాన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక గ్లాండ్ లాగానే మిగిలిపోతుంది. కానీ దాంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి 50 ఏళ్ళు పైబడిన తర్వాత. బాగా సాగవడం, ఎన్లార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఎన్లార్జ్ అయిన దానివల్ల మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం జరుగుతుంది. కొంతమందిలో ఒక 70-75 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత క్యాన్సర్ కూడా చూసే అవకాశం కలుగుతుంది. కానీ ఈ 50 ఏళ్ళ వయసులో వచ్చే ఎన్లార్జ్మెంట్కి ఆ క్యాన్సర్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ మాత్రమే. సార్, ఈ రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ చాలా సింపుల్ థెరపీ అమ్మ. ద హోల్ ట్రీట్మెంట్ టేక్స్ ఓన్లీ 10 minutes, నాట్ మోర్ దెన్ దట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్కి నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచి పంపించేసేయచ్చు. ఒకటే సైడ్ ఎఫెక్ట్ ఏమిటి అంటే ఇట్ టేక్స్ సమ్ టైం. అంటే ఈ ప్రాస్టేట్ అనేది ష్రింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనకు ఆ రిజల్ట్ అనేది మామూలుగా ఒక 3 weeks 4 weeks అయిన తర్వాతనే చూడడం జరుగుతుంది, అంతే తప్ప అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ ఫార్మ్ ఆఫ్ థెరపీ. చాలా చాలా సింపుల్గా లోకల్ అనస్థీసియాలోనే, మనం మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ మాత్రమే అనస్థీసియా ఇచ్చి ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వెరీ వెరీ రేర్లీ వి సీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, చాలా చాలా అరుదుగా చూస్తాం అంతే.